శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 12వ అధ్యాయం. చోళరాజునకు విష్ణుమూర్తి ఘోర శాపమిచ్చుట. గోపాలుడు ఏమి కొంప మునుగుతుందోనను భయముతోనే వచ్చాడు. చోళరాజు భార్య అతనిపై మండిపడుతూ, ఓరి మనసుపడి కొంటిమి కదా ఆ క్రొత్త ఆవును, మనకు దాని ఉపయోగమేమిటి? ఒక్కరోజైనా నీవు పాలు సరిగ్గా పితికి తెచ్చితివా? పాలు ఇవ్వనందుకు అది పాడి ఆవు అందువేమో. అది పాడు ఆవు కాదు, నాకు దీనిలో గుట్టు తెలిసియేయున్నది. నీవు ఏమియూ తెలియని నంగనాచివలెనున్నావు. కానీ నీవు ఆ ఆవు పాలను ప్రతిదినము త్రాగి వేయుచున్న సంగతి ఎందులకు దాచెదవు? లేకున్నా ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము గడించుచుంటివా అని ఆరోపణలతో కోపవాక్యములను పలికినది. ఆ నిందావాక్యములు వినచాలక అతడు, తల్లి, మనస్సాక్షిగా చెప్పుచున్నాను వినుము. నేనే విధముగా కూడా అన్యాయము చేయలేదు తల్లి. దీనికంతకు నేనే మాత్రము బాధ్యుడను కాను. ప్రతిదినము సాయంకాలము నేను తక్కిన ఆవుల వలనే ఆ ఆవు నుండి కూడా పాలు తీయదమని వెడులటయు, వింతగా దాని చన్నులు పాలు లేని కారముగా ఎండిపోవుటయు జరుగుచున్నది. కారణమేమియో నాకున్నో తెలియరాకున్నది అనినాడు. రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. ఓరి, నీ మాటలు నమ్ముట కష్టము. ఇదిగో చెప్పుచున్నాను వినుము. నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆ ఆవు పాలు తీసుకొని రావలసినదే. లేకున్నా కఠినాతి కఠినముగా నిన్ను శిక్షించుట జరుగును. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకొనము అని మందలోని ఆ క్రొత్త ఆవు విషయమై మందలించినది. మందలించుట ఏమి హెచ్చరించినది. సరే, ఇక నుండి నేను మీరు చెప్పినట్లే నడుచుకొనగలవాడనన్నాడు వినయముగా గోపాలుడు. రోజులాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవుల మందను మేత కొరకు శేషాచలం మీదకు తోలుకొని వెళ్ళినాడు. రాజుగారి భార్య తనకు చీవాట్లు పుష్కలముగా పెట్టి ఉండుట వలన ఆ రోజు అతని దృష్టి ఆ క్రొత్త ఆవు వైపు, దాని పొదుగు వైపే ఉన్నది. ఆ ఆవు కదలికలతో తన దృష్టిని కూడా కదిలించుచుండెను. జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఆ క్రొత్త ఆవు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరినది. చేరి క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలుపెట్టినది. ఇది చూసిన గోపాలునకు ఆశ్చర్యము, కోపము కలిసి వచ్చినవి. ఒళ్ళు మండిపోయినది. గోపాలునకు, ఓహో, రోజూ ఇది ఈ విధముగా చేయుచున్నదా అని అనుకున్నాడు. ఆవు దగ్గరకి వెళ్ళినాడు. పొదుగును పుట్టపై ఉంచి పాలను పుట్టపాలు చేయుచున్నందులకు అతనికి అరికాలి మంటి నెత్తికెక్కినది. కోపము హెచ్చినచో విచక్షణాశక్తి తరిగిపోవును గదా. అతని చేతిలోనున్నది మరొకటి కాదు, గండ్రగొడ్డలాయే. గోపాలుడు దానిని ఎత్తి ఆవు నెత్తిపై కొట్టబోయినాడు. తనకుపకారము చేయుచున్న ఆవుకు ఆపద రాబోవుట చూచి శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలి వ్రేటు నారాయణునికే తగిలెను. ఆయన తలపై తగిలి అదే పనిగా రక్తధారలు వెలువడజొచ్చునవి.
ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూడగానే ఆ గోపాలుని కళ్ళు తిరిగి నేలపై పడి మూర్ఛపోయినాడు. శ్రీముద్రాంకిత గోవింద శ్రీమత్సాంకిత గోవింద రణనీనాయక గోవింద దినకర తేజ. శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద రణీనాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ.